హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అరటికాయ పులుసు ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అందులో యాడ్ చేస్తున్నాను. అది కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జంతా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి తేరే విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దాంట్లో పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం, అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ ఇలా అరటికాయ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే అవి అనేది బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కూరకి తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి, ఘాటుగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు ఆయిల్ పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అరటికాయ పులుసు అనేది చాలా బాగా నచ్చుతుంది మీకు. చూడండి, అందులో ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ విధంగా పైకి తేలడం అయిన తర్వాత ఈ వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని వాటర్ లేకుండా ఆ మిశ్రమంలో అయితే యాడ్ చేసేసుకుందాం. అన్నిటిని యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుదాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతా కలుపుదాం. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటర్లో, దాన్ని మొత్తం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి కలుపుదాం. దాన్ని కూడా చేతులతో అట్లా స్మాష్ చేస్తే దాంట్లో ఉన్న పులుపు అంతా వాటర్లో దిగుతుంది. ఆ పులుపునైతే ఇక్కడ ముక్కలో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లో మనకి కర్రీకి తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ముక్కలు ములిగిలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అట్లా ముక్కలు మునిగిలా ఉంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని చెక్ చేసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా, పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా చూసుకుని లిడ్ క్లోజ్ చేయడమే. ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. పులుసులు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లా మనం పులుసు కన్సిస్టెన్సీ ఎంత పడుతుంది వాటర్ అనేది చూసుకుని యాడ్ చేసుకుని లైట్గా కొత్తిమీర యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేయడమే. లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. చూడండి, కూర అయితే ఉడికిపోయింది. ఒక విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. కూర అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. చాలా బాగుంటుంది కూర. చూడండి ఎంత మెత్తగా
ఎంత మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యాయో. కొంచెం లాస్ట్గా ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్.